మీరు అపోస్తలుల బోధ యందును సహాసమందును రొట్టె విరుచుట యందును ప్రార్థన చేయుట యందును ఎడతెగక ఉండిరి. చాలు అయ్యా, మీరు రక్షణ పొందారు, దేవుని బిడలుగా అంగీకరించబడ్డారు. ఇక్కడ నుంచి మీరు చేయవలసింది ఏంటంటే, ఆ రోజు పెంతెకోస్తు దినాన 3000 మంది రక్షణ పొందిన వాళ్ళు అపోస్తలుల బోధ యందు ఉన్నారు. బోధ యందంటే వాళ్ళు బ్రతికినంత కాలం దేవుని వాక్యాన్ని కట్టుబడి ఉన్నారు. ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని శోధనలు వచ్చినా దేవుని వాక్యములోనే మీరు ఉంటారమ్మా. దేవుని వాక్యములోనే ఉండాలి. రెండవది సహవాసమందు. సహవాసం అంటే ప్రతి ప్రార్థనకు హాజరు కావాలి. మీరు ప్రతి ఆదివారం ఎన్ని పనులు వచ్చినా, ఎంత వచ్చినా పనులు పక్కన పెట్టి దేవునికి ప్రాముఖ్యతనివ్వాలి. సహవాసంలో పాల్గొవాలి, రొట్టె తీసుకోవాలి. మూడవదమ్మ, బోధ యందు, అపోస్తల బోధ యందు, సహవాసం యందు రొట్టె విరవాలి. ఏం విరవాలి? ప్రతి రొట్టె క్రమానికి ఎక్కడున్నా హాజరు కావాలి. నాలుగవది ఏంది? ప్రార్థన చేయాలి. ఈ రోజు నుంచి మీరు దేవుని బిడ్డలు కాబట్టి ప్రతిరోజు ఉదయం లేచి ప్రార్థన చేయాలి. ఈ 4 ఎడతెగకుండా చేస్తారా? చెయ్యాలని దైవజనుడుగా నేను ఆ వాక్యాన్ని బట్టి మీకు సూచిస్తున్నా. దేవుడి మాటలు దీవించునుగాక. ఆమేన్. ఏది ఇక్కడ పెట్టయ్యా, ఇక్కడ పెట్టు అయ్యా. కండవ అయ్యా, యేసు క్రీస్తు వారు శిష్యులు పాదాలు కడిగాడు. తను తాను తగ్గించుకొని, నేను ఇప్పుడు మీ పాదాలు కడుగుతుంది నేను కాదు. ఎవరు? యేసయ్యే కడుగుతున్నాడు గనక, యేసయ్యే పాదాలు పట్టుకున్నాడు గనక కృతజ్ఞత కలిగి జీవించాలి బ్రతుకు దినాలన్నీ. అది మీరు జ్ఞాపకం చేసుకోవాలి కంపల్సరీగా. అయ్యా ఒకసారి పైకి. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ. యేసయ్యే కడుగుతున్నాడు, కృతజ్ఞత కలిగి నువ్వు జీవించాలమ్మా. దేవునికి నమ్మకం. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ. పట్టుకోయ. దేవుని సన్నిధిలో సైదులు గారు ఇంతకుముందు, పద్మావతి గారు ఇంతకుముందు, యెషయా గ్రంథంలో ఒక మాట ఉంది, నేను ఏర్పరచుకున్న వారికి నూతన పేరు తెలియజేస్తానన్నాడు. కాబట్టి మన ఆత్మీయ తల్లి గారు ప్రార్థన చేస్తారు. ఏం పేర్లు దేవుడిస్తాడో ఆ పేర్లతో మీరు పిలువబడతారు. కాబట్టి చేయక్క, సైదులు గారి కొరకు ప్రార్థన. దేవుడు ఒక నూతనమైన పేరు, ఇక సైదులు గారు కాదు, ప్రభు పిలవాలి. స్తోత్రం 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 సత్యనాయన హతం తండ్రి హతం ప్రభ మహాధనుడ మహోన్నతుడ మహిమగల రాజా నీ కొందనాలు చెల్లిస్తుంటున్నాను ప్రభా. మరి ముఖ్యంగా నాయన ఈ 2025 నాయన లాస్ట్ దినం తండ్రి ఈ సాయంకాల సమయంలో నా ప్రభా ఇదిగో సైదులు గారు సిద్ధపడ్డారు నా తండ్రి. ఇదిగో నాయన నీ కుమారుడు బాప్తీసం పొందినాడు ప్రభా. ఇదిగో నాయన బిడ్డకి నా తండ్రి ఏం పేరు పెట్టాలో మాకు తెలియదు ప్రభా. మేము ఏ పాటి వారం అయా నీ పాదాలకు చెప్తున్నాం ప్రభా. అయా పేరుని తెలియచేయండి నాయన. ఇక్కడి నుంచి నా ప్రభా నీ కొరకే బ్రతకాలి, నీ కొరకే జీవించాలి, నీ కొరకే మరణించాలి ప్రభా. అయా ఎన్ని కష్టాలు సుఖాలు వచ్చినప్పటికి కూడా నా నాయన నిన్ను దాటి వెళ్ళిపోకూడదు నాయన. ఈ లోకంలో అలజడులకు భయపడకూడదు నీ బిడ్డ నాయన. నీ కొరకే బ్రతకాలి, నీ సేవ చెయ్యాలి, నీలో నాయన బలపడాలి నాయన, ఆత్మీయతలో ఎదగాలి నా ప్రభా. స్తోత్రము నాయన, స్తోత్రము నాయన, స్తోత్రము నాయన, స్తోత్రము నాయన. బిడ్డను బలపరచండి ప్రభా. అయా నీ దేవదూతలు దింపండి ప్రభా. అయా మా ఇష్టం కాదు, ఆలోచన కాదు, మా తలం
పదాలు అయ్యా ఒక్కసారి ఆయన పేరు తెలియచేసిన ప్రభా అయ్యా అని సహాయం ఆయన పేరు తెలియచేయండి సహాయం దయచేయండి అయ్యా 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 స్తోత్రం స్తోత్రం స్తోత్రము తండ్రి యాకోబు 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 స్తోత్రము నాయన స్తోత్రము తండ్రి యాకోబు తెలుగులాట యాకోబు తెలుగులాడాడయ్యా అయ్యా ఆ పేరు నువ్వు ఎందుకు ఇచ్చావో మాకు తెలియదు ప్రభా అయ్యా అందరూ బట్టి స్తోత్రాలు తండ్రి ఈ రోజు నుంచి నాయన గడిచిన కాలానికి స్వస్తి చెప్పిన నూతనంగా ఈరోజు నీ బిడ్డ జన్మించాడు అయ్యా ఈ జన్మదిన సందర్భంగా ప్రభా బలపరిచి దీవించి ఆశీర్వదించి నీ శక్తితో నింపి తెలియని విషయాలు తెలియపరిచి ఆ కాలుని తాకండి మొట్టండి సత్తుగా వారిని బిడ్డలను కూడా దీవించాలి ప్రవేశ శక్తి కలిగింది అమ్మలో వేడుకుని ప్రార్థిస్తున్నాం ఆమేన్ హల్లెలూయా 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 దేవునికి మహిమ కలుగును గాక ఆమేన్.